చూపిస్తున్నావు. సో నీకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో చాలా క్వశ్చన్స్ నాకు ఉన్నాయి. సో క్యూరియాసిటీ లెవెల్స్ హైక్ తీసుకొని వెళ్ళారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఎండ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎండ్ ఎంత హై ఇస్తుందో వెయిటింగ్ దానికోసం. అయితే అదే క్యూరియాసిటీ కంటిన్యూ చేశారు. కథలో మలుపులు వాళ్ళ మధ్యలో వాళ్ళ ఆ పాటకి రావడం, వాళ్ళ ఇద్దరు ట్రాక్లు అన్ని బాగున్నాయి. ఈ స్కిట్ లో మాత్రం జ్యోతి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. ఐ థింక్ యు ఆర్ ద స్టార్ ఇన్ దిస్ స్కిట్. బాగా చేశారు, చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? సూపర్, బాగుంది. చందు గారు చాలా బాగా రాసుకున్నారు. ముందు స్కిట్ కి వెంటనే కంటిన్యూషన్ అనేది కొంచెం తగ్గుతుంది అనుకున్నాను, బట్ దానికి ధీటుగా ఉంది. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? జ్యోతి గారు. అబద్ధాలు ఆడటం వల్ల ఎన్నో పెను ప్రమాదాలు ఉంటాయనే విషయం తెలియక అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతారని చెప్పి మన నవదీప్ అన్న చెప్తే నమ్మేసాడు. పాపం పెచ్చన ఎద్దబ్బా అని నేను అనలేను కాబట్టి. సో అసలు వాడు ఆడిన అబద్ధాలేంటి, కట్టిన బిల్లులేంటి, చెప్పకుండా పోయిన ప్రదేశాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలంటే ఇప్పుడు వెల్కమ్ టీమ్ భాస్కర్ జ్ఞాని ఆన్ స్టేజ్. చెప్పింది డైరెక్టర్ పెడతలేడా ఊకే జుంబారే జుంబారే. పొట్ట డాన్స్ చేస్తే తగ్గదమ్మా, యోగా చేస్తే తగ్గుతుంది, ఫిట్ ఉంటారు. ఇది ఊకే యోగా అని ఎందుకు చెప్తుందంటే నా పెళ్ళం యోగా క్లాస్ టీచర్. ఈ రోజు యోగా డే, నేను నీకు యోగా నేర్పిస్తా, నేర్చుకొని పొట్ట తగ్గించుకో. ఓకే చెప్పు ఏం చేయాలో. ఫస్ట్ ఆసనం కౌంట్ నెంబర్ 1 2 3 4 ఇది చెప్పేసి పొట్ట తగ్గిపోతుంది. అవునా? 1 2 3 4 తగ్గలేదు తగ్గలేదు. ఇలా చేస్తే పొట్ట తగ్గదు, యోగా చేస్తే పొట్ట తగ్గుతుంది. నువ్వు ముందే చెప్పాలి. నువ్వు మన జోని మాస్టర్ 1 2 ఏం చేయాలి ఫస్ట్ చేస్తాను, చూశాడు. ఎటు ఎటు పోతున్నావు? ఏమైంది కిందికి మీదకైనా? ఎవరు చేయాలి అది? నువ్వు. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఓకేనా? పొట్ట మీద బాటిల్ ఉంది అనుకోని లేవు లేవు. అది జల్దీ లేవు మన. అమ్మో ఇగో ఇవన్నీ తర్వాత విషయం. నువ్వు లోపడుకో, నువ్వు లోపడుకో. యోగాసనాలు అంటే ఎవడు రెంట్కి వస్తాను ఏర్రాడు. మన్మథుడాని కలకన్నా మన్మథుడాని కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వయకే. బేబమ్ములు చెప్పు కన్నమ్మలు. నేను రోజు చూస్తూ కన్ఫ్యూజ్ అయిపోతున్నా తెలుసా? ఎందుకు అంటే నువ్వు మనిషివా దేవతవా అని చెప్పేసి కన్ఫ్యూజ్. మాస్టర్ మనం ఏం తక్కువ కాదు, మనం కూడా కలిపేసా పులిహోర. చీటీ అవ్వ మీదే బాగుంది భయ కానివ్వండి. బేబీ చెప్పు నీ వెయిట్ ఎంత? 50. ఎందుకు? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది అని ట్యాక్స్ కట్టమన్నారు, అందుకోసం అని చెప్పేసి. నేను కూడా చెప్తా. స్వీటీ మీదే బాగుంది భయ కానివ్వండి. బేబీ నేను ఇన్సూరెన్స్ ఆఫీస్కి పోయేసి వస్తా. ఎందుకు? అంటే నీ అందం చూసి నా కళ్ళు పోయేటట్టు నేను నా కళ్ళకి ఇన్సూరెన్స్ చేయించుకొని వచ్చేస్తా.
ఎవర్రా మీరంతా? ఇల్లు కాలింది అన్నారు కదా అది తీసుకోవడానికి వచ్చాం రెంట్. ఓ, రెంట్కి వచ్చింది మీరేనా? అవును. ఎవరిమే? ఈమె మా వైఫ్ సార్. బాగుంది బాగుంది. మా వైఫ్ ఈమె, మీ వైఫ్ ఆమె. బాలే, నువ్వు లోపలికి రా. నడు. అది 3 నెలల అడ్వాన్స్ సార్. ఓకే సార్ ఇచ్చేస్తా తీసుకో. థ్యాంక్ యూ. మీరు ఇద్దరే ఉంటారా? లేదు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ, ఇద్దరు పిల్లలా? ఆ. ఒకసారి అరే రమ్మని. పెద్దోడా చిన్నోడా రండి. ఇడు మా పెద్ద కొడుకు, ఆడు మా చిన్న కొడుకు. ఏం సార్ పెద్ద చిన్నగా చిన్నది పెద్దగా అయింది? అంటే ఏదో చిన్నది. చాలా చిన్నది అదగో. ఓకే అండి. మేము ఇంట్లోకి వెళ్తాం, నడండి పోదాం పడండి. అరే నా అమ్మ, టైం అవుతుంది, పొద్దుగాల అయింది. నా బిడ్డ అది బిడ్డ. ఓ బిడ్డ, ఆ నాన్న దా 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 దా. చెప్పనా? ఇగో పొద్దుగాల అయింది, ఇంటి ముంగట ముగ్గేయి. అమ్ముంది కదా, అమ్మ వేస్తుంది కదా. అమ్మ ఆసనాలు వేస్తుంది, శివాసనం శవాసనం అని చెప్పి. అమ్మ వద్దు, వద్దు మనకి. ముగ్గులు నువ్వు వేయి. సరే. ఏ చిరుత ఏంది? పక్క జరు, ఆ, రైట్ జరు, ఆ, కొంచెం ముందుగా. ఆ. అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ముగ్గురని చెప్పిన. చిన్న కథ కదిరిద్యా. మా అన్న ట్రై చేస్తుండు, నేను ఎందుకు ట్రై చేయొద్దు? నేను కూడా ట్రై చేస్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఆ, ఏంది? అసలు నువ్వేం చేస్తున్నావు? లైన్ వేసిన. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నాన్న అమ్మా చూడు నాన్న, ఒకడేమో ముగ్గులేసా అని అంటున్నాడు, ఇంకోటేమో లైన్ లేసా అంటున్నాడు. చూడు వీళ్ళ సంగతి ఏందో. నువ్వు పో లోపలికో. ఆ. ఏంటి నాన్న, ముగ్గులకు దింపుతావు నా బిడ్డని, నేను కిందికి దింపుతా. నువ్వు ఎక్కినావు అనుకో, నా పిల్ల నుంచి పెళ్లి చేస్తా. సరేదా? దా. ఎక్కువ. ఎక్కురా. ఇప్పుడు ఎక్కినా. ఏ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమైంది? రండి. రిబ్బన్ గారు వీళ్ళిద్దరు మీ కొడుకులు కదా? అవును సార్. నా బిడ్డని ఫిట్టింగ్ చేస్తారు. సార్ సారీ 20,000 తీసుకోండి జరిమానా కింద, ఫైన్ కింద. ఇగో సారీ. ఇది నెక్స్ట్ టైం రిపీట్ చేయదు. ఓకే ఓకే ఓకేనా రిబ్బన్ గారు? సారీ సార్. రిబ్బన్ గారు సారీ సార్. ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు పెద్ద కొడుకు. ఇట్లా వీళ్ళు పాతింట్లా ఇట్లనే అమ్మాయిలను గెలికి వాళ్ళు ఎలా కొడతారు, వీడికి వచ్చినా వీడ మళ్ళీ వీళ్ళని గెలుపుతారు. లోపల అసలు ఈ మగబాడుకోవాలని కనవద్దు. అసలుకి అయితే ఈ మగబాడుకోలు పుట్టిరు, నాకు ఆడపిల్ల పుట్టినా మంచుకుంటుండేనేమో. ఆడపిల్ల పుట్టాలంటే ఏం చేయాలి అర్థమైతలేదు నాకు. చెప్తారు కదా ఏదో అబద్ధాలు పుడితే ఆడపిల్లలు పుడతారు, అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడతారు అన్న. ట్రై చేయపోని. మీ అందరికి ఒకటి తెలుసా, నాకు అన్ని ఎపిసోడ్ లో పేమెంట్ పడ్డది, అడ్వాన్స్ 6 ఎపిసోడ్లు కూడా వేసేసారు. అడ్వాన్స్ కూడా వేసినారా? అవును అబద్ధం చెప్తున్నా, నీకు అర్థం కాల. అయ్యా రిబ్బన్ గారు, ఇది మా ఇంట్లో వాష్రూమ్ లో వాటర్ రావట్లేదు, బాత్రూమ్ లో. కొంచెం బాత్రూమ్ వాడుకోవచ్చా? లేదు సార్ ఉన్నారు. సరే ఇలా కూర్చుంటా సార్, రాగానే వెళ్ళిపోతా. ఓకే సార్. ఓకే ఓకే జల్దీ రండి. జల్దీ రండి. అయ్యా ఎవరో ఉండగా అమ్మాయి పోయింది లోపలికి. లోపల అతను ఉన్నాడా? నీ అబ్బాయి ఎట్లా కనిపిస్తున్నారా నీ కళ్ళకి? లోపల ఎవడ ఉంటే నేనెందుకు పోతారా? ఏమండి? ఏమైంది? చూడండి, ఎవరు లోపల ఉన్నప్పుడు నేను వెళ్ళి చూసానని చెప్పి చెప్తున్నాడు ఎదవా. తప్పండి, మీ ఇంట్లో రెండుకి వచ్చినంత మాత్రం అట్లా అంటారండి. మీరు ఇట్లా అబద్ధం చెప్పకూడదండి. మీరు నేను ఎక్కడ అబద్ధం చెప్పాను? మీరే కదా లోపల ఎవరు ఉన్నారని చెప్పావు. నేను ఎప్పుడు చెప్పినా మీరే అబద్ధం చెప్తున్నారు. లోపల మీరే అబద్ధం ఆడిరు. నష్టపరిహారం కింద 50,000 ఇవ్వండి ఇప్పుడు. లోపల ఎవడబద్దాలు ఆడుతుండు, ఏం అర్థం కావట్లేదు. బ్రో, ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలి? ఈ అడ్రసా? ఇట్లా స్ట్రేట్ పో, రైట్ తీసుకో. రైట్ తీసుకో, ఇట్లా వస్తా గల్లి. హెల్ప్ 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 హెల్ప్. రిబ్బన్ గారు అది ఏమో హార్ట్ అటాక్ వచ్చిందండి, ఏం చేయాలి? అది పీసీఆర్ ఇవ్వాలి. పీసీఆర్? అరే పీసీఆర్ కదా, సిపిఆర్ అది. ఒక పని చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. జల్దీ చేయండి సార్. ఇగో నువ్వు ఒత్తుకో, బతుకుతావు.
చచ్చిపోయింది సార్. అది లేవురి ఆయన చచ్చిపోయాడయ్యా, చంపేశారయ్యా. అయ్యో చీకిసి తాటంకెలాగ అయిపోయాడు ఆయన. ఎక్స్క్యూజ్ మీ అమ్మా. ఆయనకి హార్ట్ అటాక్ ఉంది బాబు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పక్కన ఎవరు లేకుండానా? ఈ అదవ ఎవడో ఉన్నాడు. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. కానీ అంబులెన్స్ కి ఫోన్ చేస్తే బతుకుతుండే కదా మీ ఆయన. రిబ్బన్ గారు మీకే కదా అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెప్పాను. నాకెప్పుడు చెప్పానండి? మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ప్రతి విషయం నాకు అర్థమైతే లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇందాక ఇతను కూడా ఉన్నాడు మేడం, మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీ ఆయనకి కాల్ చేస్తా అని చెప్పి అంబులెన్స్ 3 సార్లు కాల్ చేశాడు మేడం. నీకు ఇస్తుంది నంబర్ లేదు ఇంట్లో. మరి నేను చేయలే కదా, నువ్వు అబద్ధాలు చెప్తున్నాడు. ఇగో మేడం నేను అబద్ధాలు చెప్తున్నాను, మీ ఆయన చచ్చిపోయింది. నేను అబద్ధం చెప్పాను మేడం. ఒక్క ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తావు. హలో అంబులెన్స్ సార్, ఇందాక మీరు ఫోన్ చేస్తే 10 నిమిషాలు 12 నిమిషాలు అని చెప్పింది మీరేనా? నేను కాదు, నాకు ఫోన్ చేసిందే నువ్వు ఎప్పుడు కాదురా. సార్ ఆ అంబులెన్స్ ఏదో లోపలికి తీసుకురండి సార్. అంబులెన్స్ బెడ్రూమ్ లకు సాదరాబాయ్ ఇంటి బయట ఉంది. అరే రారా ఇప్పిని పట్టుకోండి. ఇలా కాదండి, నేను చూసుకుంటా. మీ ఇంట్లో నన్ను చూసుకుంటారు సార్. అది మా ఇల్లు సార్, మీది ఇల్లు. నేను చూసుకుంటా. పోతారా? హలో ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, మీరు బయటికి రండి. మీ కొడుకులు కూడా రమ్మని. ఇగో అసలు మీ ఆయన ఏం చేస్తున్నా అర్థమవుతుంది మీకేనా? ఎక్స్క్యూజ్ మీ మేడం హలో హాయ్. జనాభా లెక్కల గురించి వచ్చిన చెప్పండి మేడం చెప్పండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కనే ఉంటాను మేడం. మరి వాళ్ళు ఎవరెవరు? వాళ్ళు పక్కింటి ఆయన పేరు కటింగ్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ 2 పిల్లలు. ఓకే. ఈ ఇల్లు సార్? ఈ ఇల్లు నాదే, సొంత ఇల్లు. ఓకే, మీరు ఒక్కరే ఉంటారు? అన్నీ ఒక్కనే ఉంటాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే చూసుకోండి, ఇదైతే చాలా కష్టం. ఇట్లా మీ ఆయనకు ఇంకోసారి చేయకని చెప్పండి. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి? నమస్తే మేడం, నేను జనాభా లెక్కల నుంచి వచ్చిన. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, నా బిడ్డ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ ఆయనని పిలుస్తారా? ఏమండి? వినబడ్డది వచ్చేసిన. కటింగ్ సార్, నాకు తెలుసు సార్. మీకెలా తెలుసు? మీరే కదా ఇంతకు ముందు పక్కింట్లో వైఫ్, పిల్లలు, 2 పిల్లలతో ఉన్నారు కదా, నాకు తెలుసు సార్. అనుకున్నా నీ కథ నడిపించినప్పుడే అనుకున్నా నేను కాదే, నాకు సంబంధమే లేదే. ఒకరికి కావాలంటే పిలిస్తే ఎక్కడున్నారండి? హలో మీరు రండి. ఏంటండి ఇది? మీరు నా పిల్లమంట, వాళ్ళు నా పిల్లలంట. అన్నదెవరు? ఇట్రండి. అన్నదెవరు చెప్పండి వాళ్ళకి. ఇంటి ఓనరు. ఇంటి ఓనర్ నువ్వేగా. అమ్ముతున్న అట్లా కాదే, నేను చెప్పలేదే. అనుకున్నా నీవి కథ నడిపిస్తున్న వాడిని పక్కింటి వాళ్ళని ఇంట్లో దింపినప్పుడే ఏమైంది సార్? ఏమైంది? రిబ్బన్ గారు చెప్పండి. ఈ మన పిల్లము నా పిల్లలంట. సార్ తప్పు సార్, అట్లా నా వైఫ్ ఎంత, నా వైఫ్ మీద కన్నుంటే మనకు అట్లా చేశారు. ప్లీజ్ నేను చెప్పేది. నువ్వు చెప్పేది ఏమీ నాదిరా, నీకు నాకు డివోర్స్, నువ్వు నా వద్దు. ఇట్రా సార్. ఇగో నా ఇల్లు పేపర్ కూడా తీసుకో. ఓకే. ఇప్పుడే నా నిజం చెప్పు, అసలు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నా? నీకేం కావాలి? అబద్ధాలు ఆడుతున్నా? మీరు కాళ్ళు మొక్కుతారా? దండం పెడతాను. పెళ్ళం పోయింది, అన్ని పోయినాయి. ఏం లేదు, నవదీప్ అని ఏం చెప్పిండంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని చెప్పిండు, అందుకే అన్న అబద్ధాలు చెప్పిండు. సరిపోయారు ఇద్దరును. అన్యా ఎందుకని అలా చెప్పావు? నేను అబద్ధం చెప్పారా? ఈ బంధం అబద్ధమా?